గుడ్ మార్నింగ్ ఆల్ ఆన్ పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఈ ఆడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే, కంపెనీలో జరిగేటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కొన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. కొన్ని విషయాలు మనకి భయభ్రాంతులకు గురి చేసేలాగా మధ్యన ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనకు కొన్ని తెలుస్తున్నాయి. ఓకే, దీని గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇద్దామనే ఉద్దేశంతో మీకు ఈ ఆడియో చేస్తున్నామండి. అదేంటంటే, మనం ప్రతి నెల కూడా ఈ నెల అయిపోతుంది, ఖచ్చితంగా ఈ నెల అయిపోతుంది అనే ఉద్దేశంతో మనం నెలలో మనం గడిపేసాం. ఓకే, అది కంపెనీ యొక్క పొటెన్షియాలిటీ. అంటే మనం ఒక కంపెనీని నమ్ముకున్నప్పుడు ఆ కంపెనీ ఇన్ని లక్షల మందిని ఒకే తాటిపైన నిలబెట్టిందంటే ఆ కంపెనీ యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య చాలా కంపెనీస్ వస్తున్నాయి, MLM కాన్సెప్ట్స్ చాలా వస్తున్నాయి. అవి ఎక్కువ రోజులు ఉంటున్నాయా? లేవు. వాటి తాలూకా దాన్ని ఏమంటారంటే, వాటికి ఎంతెంత రావాలో డబ్బులు అవన్నీ సంపాదించుకొని కంపెనీ బోర్డులు తిప్పేస్తున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అందులో చాలామంది కూడా ఎఫెక్ట్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇన్ని సంవత్సరాల్లో మన కంపెనీ అందరినీ కూడా, అంటే మన ఆన్ పాసివ్ అనే కంపెనీ బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మన కోసం ఆ కంపెనీ ఇన్ని సంవత్సరాల వరకు కోర్టులో పోరాడి ట్రాన్స్పరెంట్గా ఒక క్రిస్టల్ క్లియర్గా ఒక వైట్ పేపర్లా బయటికి వచ్చి కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని ప్రపంచానికి అందించాలని ఒక మంచి కాన్సెప్ట్తో దాంతోపాటుగా అప్లిఫ్ట్ ద హ్యుమానిటీ. అంటే అప్లిఫ్ట్ ద హ్యుమానిటీ అనేది మనం చాలా రకాలు చెప్పుకోవచ్చు. మనం ఎవరికైనా సహాయం చేస్తే అది అప్లిఫ్ట్ ద హ్యుమానిటీ. అది వ్యక్తిగతంగా కావచ్చు, ఉద్యోగపరంగా కూడా కావచ్చు. ఓకే, మన కంపెనీ బయటికి రావడం వల్ల చాలామందికి నిరుద్యోగ సమస్య అన్నది నిర్మూలించబడుతుంది. అది ఈవెన్ యాష్ గారు మన రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది. యాష్ గారు కాదు, మన క్రిస్ గారు కూడా చెప్పడం జరిగింది రీసెంట్గా. సో ఇక్కడ మీరు ఒక్క విషయం, ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకు ఆన్ పాసివ్ వచ్చినప్పుడు ఆన్ పాసివ్ తాలూకు అడ్వర్టైజ్మెంట్స్ బుర్జ్ ఖలీఫా మీద ఇవ్వడం జరిగింది, మెట్రో స్టేషన్ మీద ఇవ్వడం జరిగింది, అలాగే మన దాన్ని ఏమంటారు LED బోర్డ్స్ మీద ఇవ్వడం జరిగింది. ఇవి చూసి చాలామంది కస్టమర్స్ మన ఆన్ పాసివ్లోకి కస్టమర్స్గా కూడా రావడం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు విక్టరీ విత్ యాష్ అన్న ప్లాట్ఫామ్ ఎందుకు క్రియేట్ చేశారు? విక్టరీ విత్ యాష్లోనే మనకి ఎందుకు ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా? అంటే ఇప్పుడు OESలో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే అది ఒక లీగల్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఎందుకంటే ఆన్ పాసివ్ మీద కేసు వేశారు కాబట్టి ఆన్ పాసివ్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే బయటికి ఇవ్వాలి అంటే కొన్ని లీగల్ రిక్వైర్మెంట్స్ బేసిస్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆన్ పాసివ్ అనే దాంట్లో మన ఫౌండర్స్ ఉన్నారు, అఫిలియేట్స్ ఉన్నారు, కస్టమర్స్ కూడా ఉన్నారు. కానీ విక్టరీ విత్ యాష్కి వచ్చినప్పటికీ ఓన్లీ మన ఫౌండర్స్ మాత్రమే ఉన్నారు. ఎందుకంటే మనం ఇంకా లింక్స్ బయటకి ఫార్వర్డ్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఈ ఆన్ పాసివ్కి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ ఏవైతే అతను డీల్ చేస్తున్నారో ఆ విషయాలు కేవలం మన యాష్ గారికి, లీగల్ టీమ్కి మాత్రమే తెలుసు. దిస్ ఇస్ ఆఫ్ ద రికార్డ్. ఈ ఆఫ్ ద రికార్డ్ ఏంటంటే వాళ్ళిద్దరికి తప్ప మూడో వ్యక్తికి తెలియదు. కాకపోతే కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఈ లీగల్ విషయాలు అలా జరిగాయంట, అది కన్ఫర్మ్ అయిపోయిందట, ఇది కన్ఫర్మ్ అయిపోయిందట. అవన్నీ ఉత్తుత్తి మాటలు. ఎందుకంటే లీగల్ విషయాలు యాష్ గారికి, లీగల్ టీంకి తప్ప మూడో వ్యక్తికి తెలియదు. ఓకే, ఇప్పుడు ఈవెన్ మనం కూడా దాని లీగల్ డాక్యుమెంట్స్ చూడాలి అంటే మన XCC తాలూకా వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనం చూసుకోవచ్చు. అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, కేసు క్లోజ్ అయిపోయిందని. August 14, 2025 ఇప్పుడు క్లోజ్ అయిందని చెప్పి అందులో ఉంది. కానీ కొన్ని పాయింట్స్ వల్ల ఈ కేసు అనేది ఇంకా నడుస్తూనే ఉంది. అది ఎందుకు నడుస్తుంది, దాని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అన్న విషయాల పట్ల ఎవరికి అవగాహన లేదండి. ఎవరికి అవగాహన లేదు. యాష్ గారికి, లీగల్ టీమ్కి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇది నిజం. ఓకే, ఇప్పుడు మనకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అంటే మన పాపప్కి సంబంధించిన అవనివ్వండి, లేకపోతే మన సిస్టంలో జరిగేటువంటి కొన్ని కొత్త మార్పులు, అంటే KYC గైడ్ అని కానీ, లేకపోతే ట్రేడింగ్ మాడ్యూల్స్ అని కానీ, లేకపోతే ప్లానర్ అని కానీ, ఇలాంటివన్నీ కూడా
మనకు మాత్రమే ఎందుకు చెప్తున్నారు? మేము కేవైసీలో ఇంత సక్సెస్ సాధించాము అని చెప్పి మనకి ఎందుకు ఇస్తున్నారు? ఇదంతా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ ఫర్ ఫౌండర్స్కి మాత్రమే వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఫౌండర్స్కి మాత్రమే వచ్చే ఇన్ఫర్మేషన్ మనకి VWAలో ద్వారా వస్తుంది. ఓకే, కాబట్టి కంపెనీ ఎప్పటికప్పుడు తన కార్యకలాపాలని సాగిస్తూనే ఉంది సైమల్టేనియస్గా. అంటే ఒక పక్క లీగల్ ఆస్పెక్ట్స్ చూస్తూ, ఒక పక్క మనకు కావాల్సినవన్నీ చూసుకుంటూ, సమపాల్లో ఒకేసారి 2 పనులు ఒకేసారి చేసుకుని వెళ్తుంది. కాబట్టి ఇందులో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. క్లియర్? అయితే ఈ మధ్యన కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే కొన్ని ఇన్ఫర్మేషన్ వల్ల మన ఫౌండర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ కొన్ని విషయాలు వల్ల మన ఫౌండర్స్ భావోద్రేకాలకు కూడా గురవుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, ఇన్ని వేల డాలర్లు వస్తాయి, ఇన్ని లక్షల డాలర్లు వస్తాయి అని రోజు చెప్పుకోవడం, వాళ్ళు వస్తుంది కదా అని ఆశలు పెట్టుకోవడం, ఇలాంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. కొన్ని విషయాలు చెప్తున్నారు, అవి చాలా కొంచెం ఫౌండర్స్కి నిలదొక్కునే ధైర్యం కల్పించే విషయాలు కూడా కొంచెం చెప్తున్నారు. అలాంటివి చెప్పండి, అంతేగాని కల్పితాలు చెప్పొద్దు. కల్పితాలు చెప్పి మన ఫౌండర్స్ని భయభ్రాంతులు చేయొద్దు. ఎందుకంటే కంపెనీ విషయాలు మన ఎల్సీ మెంబర్స్కి కూడా ఎవరికి తెలియదండి. ఓన్లీ యాష్ గారు చెప్తే తప్ప ఎల్సీ మెంబర్స్ ఎవరు బయటికి రారు. ఓకే, అలాంటిది ఎల్సీ మెంబర్స్ తెలియకుండా ఈ మధ్యలో ఉన్న వ్యక్తులకి ఏ విధంగా తెలుస్తాయి? రైట్? ఒకసారి మన ఇన్ని సంవత్సరాలు మనం కంపెనీలో ఉన్నప్పుడు యాజ్ ఎ ఫౌండర్గా ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తున్నారు అంటే అది ఎంతవరకు నిజం అన్నది మనం ఆలోచించుకునే స్టేజ్లో మనం ఉన్నాం. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇండైరెక్ట్గా ఎల్సీ మెంబర్స్ ద్వారా మనకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. లేదా పాపప్ రూపంలో వస్తుంది, లేదా యాష్ గారి రూపంలో వస్తుంది. అంతే, ఈ మూడే మనకి ప్రామాణికాలు. మధ్యన రోజు మీటింగ్స్ పెట్టుకొని టైం వేస్ట్ చేసుకొని లేనిపోని చెప్పుకొని అబ్బా ఈరోజు వస్తుంది నైట్ అంతా తిరిగేసి ఉండి ఉదయం రాకపోయేసరికి నిరుత్సాహపడిపోయి డల్గా మాట్లాడుకొని కంపెనీని తిట్టుకుంటూ యాష్ గారిని తిట్టుకుంటూ, నో, ఇది కరెక్ట్ కాదు. కంపెనీ ఎప్పుడు కూడా చాలా స్టాండర్డ్గా ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. సిస్టమ్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి కానీ ఒక సంస్థ గురించి కానీ పనిచేయదు. సిస్టమ్ తాలూకు రిక్వైర్మెంట్స్, లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటేనే బయటకు వస్తుందండి. మోరోవర్ ఏంటంటే మన కంపెనీ ఖచ్చితంగా బయటకు వస్తుంది అన్నదానికి కారణం ఏంటంటే ఇది వరకు ఆల్రెడీ మన ప్రోడక్ట్స్ మనం చూసాం. అది కూడా AI ఇంటిగ్రేట్ కాకముందు మనం చూసాం. అప్పుడే అత్యద్భుతంగా రికార్డ్ హిస్టరీ సాధించింది మనం ఓకనెక్ట్. అలాంటిది ఇప్పుడు AI ఇంటిగ్రేట్ అయితే ఆ ప్రొడక్ట్స్ తాలూకా వాల్యూ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ట్రేడింగ్ స్టార్ట్ అవ్వక ముందు కంపెనీ నుండి మనకి కొన్ని రకాల యాపిల్స్ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఆ ఇచ్చే యాపిల్స్తోనే కదా మనం ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలి. అది కూడా యాష్ గారు చెప్పిన మాట, మీ జేబు నుంచి ₹1 కూడా తీయనవసరం లేదని చెప్పి ఇది వరకు చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని మనకి కంపెనీ ఇచ్చే డబ్బుల ద్వారా ఇప్పుడు మనకి విక్టరీ విత్ యాష్లో కానీ లేకపోతే కొత్త OESలో కానీ రాబోయే ప్రొడక్ట్స్ని ముందుగా మనం పర్చేస్ చేయాలి, ముందు మనం వాడాలి, దాని ముందు మనం రేటింగ్ ఇవ్వాలి కదా. అంటే ముందంతా కూడా మనకే ఇస్తున్నారు ప్రియోటైజ్ అంతా కూడా. కాబట్టి ఫౌండర్స్కి ఇప్పుడు కూడా కంపెనీలో మంచి అద్భుతమైన వాల్యూ ఉంది. మన ఫౌండర్స్ వాల్యూ ఎప్పుడూ తగ్గనివ్వరు యాష్ గారు. కాబట్టి యాష్ గారి పట్ల కానీ కంపెనీ పట్ల కానీ ఎవరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సరే కంపెనీ వస్తుంది. ఓకే, మన లైఫ్స్ బాగుంటాయి, అనుకున్న దానికంటే చాలా బాగుంటాయి. చెప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు వినొద్దు, స్పెక్యులేషన్ అసలు చేయొద్దు. మనకి ఏదైనా ఇప్పుడు మీకు ఏమైనా ఒక విషయం తెలిస్తే ఆ విషయం గురించి డిస్కస్ చేసుకోండి, దాన్ని అనలైజ్ చేయండి. అనలైజ్ చేయడం వల్ల మీకు అందులో ఏంటి నిజాలు తెలుస్తాయి మీకు. అది తెలుసుకోకుండా డైరెక్ట్గా ఏదైనా వస్తే గ్రూప్లో ఇష్టసారంగా ఫార్వర్డ్ చేసేసి మనుషుల్ని ఇబ్బంది పెట్టద్దు దయచేసి. మన కంపెనీ రావడం తథ్యం, అది ఎప్పుడా అన్నది ఎవరికి తెలియదు. ఎనీ టైం రావచ్చు, అది ఈ క్షణం రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చు. కాబట్టి బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్ అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. We are so in it to win it. Signing off. Thank you.